ఏంటి అక్కడ మీటింగ్ ఎంట్లో వచ్చి కూర్చోండి. అని చెప్పేసి ఇప్పటికే మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోయింది సార్. మత్స్య సంపద అనేది 6 నెలలు ఏట చేస్తే కేజీ చేపలు కూడా తేలేదండి ఎవరు కూడా. పట్ట ఎవరికి కాలుతుంది, వేటకెళ్ళి కూడా కాదు. అంచేత కింది స్థాయి మత్స్యకారుడు ఇబ్బంది పడతాడని చెప్పి మేము రెండోది నేను ఎస్పీ గారు తీసుకెళ్తున్నాం. తరఫున ఒక హామీ ఇమ్మన్నారు. 20వ తేదీన కంపెనీ ప్రజలతోటి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్యాకేజీ మాట్లాడతాం. 2 ఇష్యూలు, ఒకటి డబ్బు వచ్చిందా లేదా ఎవరి దగ్గర ఉందన్నది ఒకటి. మీరు ఏం చెప్తారో అన్ని ఉన్నట్టు చెప్తే దాని తర్వాత ఓకే దీని ప్రకారంగా మీటింగ్ అని అరేంజ్ చేద్దాం, వెళ్దాం, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నాతో 5 రండి, ఎస్పీ గారు తీసుకెళ్తాను. 5 కోట్ల విషయం 6 కోట్ల విషయం చెప్పండి, మీరే మాట్లాడండి. దాని మీద చర్య స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవుద్ది. వారం రోజుల్లో మీటింగ్ లో మీరే కూర్చుని మాట్లాడగలిగాని మన సోరాజీ చెప్పినట్టు మనం చెప్పేది అలా ఉండదు పద్ధతి అని చేత కూర్చుని బీసీ అయితే ఈయన ఎందుకు వచ్చాడు, ఇంకోటి రావాలి కదా. చెప్పాడు కదా ఉద్యమాలు భయపడుతున్నారు పని ఏంటి. ఫస్ట్ SEZ నాన్ పొల్యూషన్ కంపెనీస్కి ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో ఈ SEZని మార్చి పొల్యూషన్ కంపెనీలు వచ్చేలాగా చేశారు. దీనివలన తీర ప్రాంత మత్స్యకారులు అందరూ నష్టపోతున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న కోనపేట కూడా. వీళ్ళు అక్కడ తుని నియోజకవర్గంలో ప్రతి రేషన్ కార్డుకి డబ్బులు ఇచ్చారు, మిగిలిన చోట ఇవ్వలేదన్నది ఒక ఆరోపణ. యాజమాన్యం కూడా ఇచ్చేటప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే వేరే లెక్క కాదు. అలాగే రెండవది, వాళ్ళ తరపున ఈ గ్రామంలోనే 6 కోట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఈ గ్రామం తరపున. ఈ 2 విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గొడవలు అవుతుంటే కాకినాడ DSP AC వేసుకుని సుమోలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి రమ్మంటే రాలేదు. అంటే దేనికి వచ్చారు ఆ DSP గారు? రావాల్సిన పని ఏంటి DSP ఇక్కడికి? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఈ గొడవల్లో ఏదైనా అవుతే ఎవరు బాధ్యులు? SP గారు ఫోన్ చేసి పంపించారు, వచ్చిన వ్యక్తి AC వేసి కూర్చున్నాడు సుమోలో. అది కాకినాడ DSP లా అండ్ ఆర్డర్. సరే, ఇక్కడ అందరూ సముదాయించి మొత్తం అందరూ కూడా కలెక్టర్ గారు RDO గారిని పంపించారు, SP గారు DSPని పంపించారు. DSP గారు ఎండలో ఉండలేక AC వేసుకుని సుమోలో ఉన్నారు. మిగిలిన మొత్తానికి ఈ ఘర్షణలోంచి మేము బయటకు వచ్చి వారికి ఇచ్చిన మాట ఏంటంటే, కలెక్టర్ గారు 20వ తారీఖు నాడు కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి వీరికి ఏ విధంగా చేయాలి, న్యాయం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు RDO గారిని పంపించడం, నాతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు కొంతమందిని SP గారి దగ్గర తీసుకెళ్తున్నాను. SP గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉందో, ఆరోపణ మీద ఎంక్వైరీకి చేయించడానికి SP గారి దగ్గర తీసుకెళ్తున్నాం. SP గారి దగ్గర తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? SP గారు పంపించిన DSP AC వేసుకుని సుమోలో కూర్చున్నాడు, కింద దిగట్లేదు. మేము కౌరంపించాం, CIL చెప్పాడు, SIL చెప్పాడు, వారు దిగలేదు. తప్పేం లేదు, వారి డ్యూటీ అది, వారు ఆ విధంగా పనిచేస్తున్నారు. SP గారు DSPని పంపించారు, కలెక్టర్ గారు RDOని పంపించారు. RDO ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పిన మెసేజ్ చెప్పారు. ఆ DSP SP గారు పంపించిన DSP ఆ మెసేజ్ ఇక్కడ ఎవరికి చెప్పలేదు. నేను కూడా 10 నిమిషాలు వెయిట్ చేశాను ఇక్కడ గొడవలు ఉంటే. ఆయన సుమోల నుంచి తిరగలేదు. ధన్యవాదాలు ఆయనకి కోనపేట తరపున. అంటే ఏ గొడవలైనా ఏదైనా ఆయనకి అనవసరం లేదు లా అండ్ ఆర్డర్.
ఓకే అంచేత ఏంటంటే 2 ఇష్యూలు, ఒకటి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఎస్పీ గారు పని లేదు, డిఎస్పీ ఇక్కడ ఉంటే డిఎస్పీ బిజీగా ఉన్నారు, ఏసీలో ఉన్నారు, ఎండలోకి రావట్లేదు కాబట్టి సుమోలో దిగట్లేదు ఆయన. ఎస్పీ గారి దగ్గర వీరిని తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు వ్యవహారం తేలుస్తాం. 6 కోట్ల ఆరోపణది. తర్వాత రెండవది కలెక్టర్ గారు ఆర్డీఓని పంపించారు. ఆర్డీఓ గారు 20వ తారీఖు నాడు కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ మీటింగ్లో వీళ్ళకి న్యాయం జరగాలి, జరగకపోతే వీళ్ళ తరపున నేనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి, ఒక పార్టీయే కాదు. ఇక్కడ సమస్య మత్స్యకారులు పొట్ట సమస్య, వేరే సమస్య కాదు ఇది. అది ఒకసారి ఆ కంపెనీ యాజమాన్యం కూడా ఆలోచించుకుని దాని ప్రకారం 20వ తారీఖు వచ్చినప్పుడు వస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఫోన్ చేసి ఒక మాజీ ఎమ్మెల్యేకి ఆయన మాట్లాడింది ఏంటంటే, పొద్దుట వర్మ గారు మీరే చేయించున్నారు, తెలుగుదేశం పార్టీ చేస్తుంది అక్కడ అని చెప్పారు. అంటే పోలీసుకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా డిఎస్పీకి? మరి తెలుసో తెలీదో? అసలు ఇక్కడ గొడవ ఎందుకు వచ్చింది 6 కోట్ల గురించి, అది డిఎస్పీకి తెలుసో తెలీదో? ఇక్కడ చేసి అందరూ అంచేత ఆయన కూడా ఏసీ సుమోలో దిగి ప్రజల్లోకి వస్తే కింద విషయాలు తెలుస్తాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా పిఠాపురంలో కంట్రోల్లో ఉంటుంది. ఏసీ సుమోల్లో పడుకుంటే తెలివి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక పార్టీ గురించి మాట్లాడడం బీయింగ్ ఏ ఆఫీసర్ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే ఫర్ పోలీసింగ్. కోనపాపంపేట మత్స్యకార గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారనేసి నా దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో గతంలో జరిగింది తెలుసుకున్నారు. అదేవిధంగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి వారు 20వ తారీఖున కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం 20వ తారీఖున వస్తా ఉన్నారు. 20వ తారీఖున ప్రజాప్రతినిధుల సమక్షంలో